ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం టొమాటోతో దోశ చూడబోతున్నామండి. మరి ఈ టొమాటో దోశ తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. సో రాజుగారు ఇప్పుడు టొమాటో దోశ అవునండి. సో అంటే ఎలా కొంచెం ఇది మనకి పుల్లగా అలా ఉంటుందా దోశ లేకపోతే కొంచెం కలర్ కొద్దిగా లైట్ గా వస్తుంది టొమాటో కలర్. మనం అలాగే కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో నేను ఇస్తున్నాను. సో అప్పుడప్పుడు మనం ఏంటంటే రెగ్యులర్ గా ఇలా దోశలు మసాలా దోశ కారం దోశ ఇలా చేసుకుంటుంటాం. కొంచెం ఇలా వెజిటేబుల్స్ కాంబినేషన్ లో కూడా చేసుకుంటే కొంచెం బాగుంటుంది. సో టొమాటోతో చాలా బాగుంటుంది. అంటే మనం డైరెక్ట్ గా అలా దోశ వేడివేడిగా తినేసిన చట్నీ అక్కర్ లేకుండా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఓకే మరి టొమాటో దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినపగుళ్ళు అరకప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. దోశ పిండి రెడీ చేసుకున్నాం. బియ్యము పప్పు సో ఈ రెండు నానబెట్టేసి రెగ్యులర్ గా మనం ఎలా చేసుకుంటాము సో అలా పిండి రెడీ చేసి పెట్టేశాను. సో ఇక్కడ టొమాటో కొంచెం మనం ప్రాసెస్ చేసి దీంట్లో యాడ్ చేసుకుంటాం. ఓకే, పేస్ట్ లా ఏం కాదు, తర్వాత మళ్ళీ పేస్ట్ యాడ్ చేస్తాం దాంట్లో. ఫస్ట్ కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలి. సో కొంచెం అంటే టొమాటో ఓన్లీ జస్ట్ పులుపు కొంచెం కమ్మదనమే ఉంటుంది. సో దానికి కొంచెం ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. సో కొద్దిగా నూనె అండి. సో దీంట్లో జీలకర్ర. ఓకే, సో జీలకర్ర కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన అల్లం, అలాగే తరిగిన వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిరపకాయల క్వాంటిటీ కొంచెం పెంచుకోవచ్చు. ఎలాగో మనం పిండిలో అంటే ఇదంతా కలిపి గ్రైండ్ చేస్తామా? అవునండి. కాబట్టి ముక్కలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. సో దీంట్లో టొమాటో ముక్కలు, ఓకే, అలాగే సరిపడా ఉప్పు. ఓకే, సో దోశ పిండి నేను అక్కడ యాడ్ చేయలేదు గ్రైండ్ చేసేటప్పుడు. సో సాల్ట్ అంతా ఇక్కడే యాడ్ చేస్తాను. కొద్దిగా కొత్తిమీర కూడా. సో అంటే దీనికి ఎలా రాజుగా టమాటో ముక్కలు బాగా మగ్గిపోవాలా లేకపోతే కొంచెం అట్లా మీడియం అయితే చాలండి. ఓకే, అదే మరీ మగ్గిపోతే మళ్ళీ కూరలా అయిపోతుంది కదా మనకి. సో కొంచెం ఆ లైట్ ఆ పచ్చితనం తెలియాలి. మళ్ళీ మనం దోశ వేసేటప్పుడు కొంచెం వేయించుకుంటాం కాబట్టి సో అక్కడ మిగతాది మనకు అయిపోతుంది, వేగిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇది సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో ఎలాగో కాస్త చల్లారాలి కాబట్టి మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. యాపిల్ గుజ్జులో 1 టీ స్పూన్ ఓట్మీల్ పొడి, 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి పేస్ట్ లాగా చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ ఫేస్ మృదువుగా తయారవుతుంది. చిట్కా చూసారు కదండి. సో రాజు గారు చల్లారిందా? సరిపోతుందండి. సో ఇది మనం మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే, సో మిక్సీ పట్టేసి మనం పేస్ట్ రెడీ చేసుకోవాలండి. సో ఇది మొత్తం ఫైన్ పేస్ట్ లో చేసేసుకోవటమే కదా? ఎస్ అండి. సో ఇలా పెనం కూడా వేడి పెట్టేసుకున్నాం. ఓకే, సో ఇలా రెడీ చేసేసుకోవాలి. దోశ పిండిలో యాడ్ చేసేసుకోవాలి. ఓకే, సో దీనికి పెద్ద కలర్ ఏం రాదేమో కదా? కొంచెం లైట్ గా, మామూలుగా వైట్ గా కాకుండా లైట్ ఏదో కొద్దిగా చేంజ్. అంటే ఎలాగో మనకు దోశ కాలితే చక్కగా ఎర్రగా అవుతుంది కాబట్టి కొద్దిగా ఆ దీంట్లోనే ఉంటుంది, ఎందుకంటే దీంట్లో అన్ని కలిపి ఉన్నాయి కదా. ఎస్ అండి. సో వేడివేడిగా తింటే మనం డైరెక్ట్ గా అలాగే ఫోల్డ్ చేసేసుకుని తినేసేయచ్చు. ఎందుకంటే అలాగూ కొద్దిగా అల్లము పచ్చిమిర్చి ఘాటంతా ఉంది కాబట్టి సరిపోతుంది. సో దీన్ని దోశలో వేసేసుకోవడం. ఎలా అయినా దోశ పిండి అనేది మనము ఒకసారి రుబ్బి పెట్టుకుంటాం కాబట్టి 2-3 రోజులకు సరిపడా.
చక్కగా ఒక రోజు ప్లెయిన్ గా వేసుకొని ఇంకొక రోజు ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు. అలాగే సెకండ్ రోజుకి ఏంటంటే మనకి దోస పిండి కొంచెం టేస్ట్ మారుతుంది, కొద్దిగా పుల్ల పడుతుంది. సో అలాంటి వాటిలో ఇలాంటి ఫ్లేవర్స్ ఏమైనా యాడ్ చేసుకుంటే కొద్దిగా పులుపు తగ్గి మనకి ఇందులో ఉన్న ఫ్లేవర్స్ తెలుస్తూ బాగుంటుంది అనుకుంటా. సో ఇక్కడ నేను నూనెతో కాలుస్తున్నాను. సో వెన్నతో కానీ లేదా నేతితో కానీ మన ఇష్టం. సో అన్ని వైపులు బాగా వేపి సో రెండో వైపు కూడా కొంచెం లైట్ గా కాలుస్తున్నాను. సో కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా యాడ్ చేస్తాం కదా, బాగుంటుంది. ఓకే అండి, సో ఇటువైపు టైం చేస్తున్నాను. ఓకే, ఫోల్డ్ చేసేస్తున్నాను. యాక్చువల్గా చూస్తే మనకి మామూలు ప్లెయిన్ దోశ లానే ఉంది. తినేప్పుడు మనకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఓకే, సో నైస్. సో టొమాటో దోశ రెడీ అండి. బాగుంది రాజు గారు, నైస్ ఐడియా. సో నెక్స్ట్ ఏంటి మనము కార్వింగ్ ఈరోజు? సో క్యారెట్ తో చులిప్ చేస్తున్నాను. సో ఈ బాటం కూడా కొంచెం పీల్ చేసుకుంటే మనకు సో ఒకే కలర్ లో ఉంటుంది. సో ఇక్కడ కొంచెం ట్రిమ్ చేసుకోవాలి. సో ఈ షేప్ అనేది మనకు కరెక్ట్గా వస్తే ఆ ఫ్లవర్ లుక్ బాగుంటుందండి. ఓకే, ఓకే, ఫస్ట్ కొంచెం ఈ షేప్ చేసుకుని సో ఇలా ఓవెల్ షేప్లో ఘాట్ పెట్టుకుంటున్నాను. సో దీని సైడ్ నుంచి కొంచెం పీల్ చేసి తీసేస్తానండి. సో అక్కడ ఒక పెటల్ షేప్ మనకు కొంచెం అంటే ఎలివేట్ అవుతుంది అది. సో నెక్స్ట్ ఇది కొంచెం లోపలికి తీసుకుంటున్నాం, డెప్త్ ఇస్తున్నాను ఇక్కడ. సో నెక్స్ట్ పెటల్ కోసం అంటే దాన్ని లోపల నుంచి వచ్చినట్టుగా చూపించడానికి. సో ఇలా సో దీన్ని కూడా ఇలా సైడ్లో తీసేసేయాలి. సో నెక్స్ట్ దీని పక్క నుంచి కూడా కొంచెం ఓకే. ఓకే, సో నెక్స్ట్ చిన్న చిన్న పెటల్స్ లోపలికి కొంచెం దగ్గరగా మనకు బీట్రూట్తో రోజ్ ఫ్లవర్ చేసాం కదా, సో ఆ మెథడ్లోనే ఉంటుంది. ఓకే, సో ఇది బడ్ లాగా చేస్తున్నారు. ట్యూలిప్ మనకు కొంచెం ఆ బడ్ లాగానే వస్తుంది కదా, అంటే కొన్ని విచ్చుకుంటాయి బట్ ఇది బాగా క్లోజ్డ్. ఎస్ అండి. సో టొమాటోతో కొంచెం విచ్చుకున్నట్టుగా చూపించవచ్చు. సో ప్రతిసారి కూడా మనం నెక్స్ట్ పెటల్ కొంచెం లెవెల్గా చేసుకొని అప్పుడు పెటల్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, సో దీనికి స్టెమ్ లాగా మనం స్ప్రింగ్ ఆనియన్ అనేది యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నేను ఫ్రెంచ్ బీన్స్ యూజ్ చేస్తున్నాను. సో మధ్యలో స్టెమ్ పెట్టేసేస్తే మనకు ఓకే అండి, ట్యూలిప్ రెడీ. వావ్, చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. నైస్. సో చూసారు కదండి, చక్కగా బ్యూటిఫుల్ కార్వింగ్ తో మనకి దోశ కూడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు టొమాటో దోశ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. టొమాటో దోశ తయారు చేసే విధానం: ముందుగా మినపగుళ్ళు, బియ్యం నానబెట్టి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముందుగా సిద్ధం చేసుకున్న దోశ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై దోశలా పోసి నూనెతో కాల్చుకోవాలి. అంతే, టొమాటో దోశ రెడీ.